హలో ఫ్రెండ్స్, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరి గురించి మీకు తెలుసు. అలాగే మిస్టర్ బిలో బి అంటే ఏమిటో కూడా మీకు ఈ మధ్యనే చెప్పడం మొదలు పెట్టాను. బి స్టాండ్స్ ఫర్ బి పాజిటివ్. పాజిటివ్ గా ఉండండి. పాజిటివ్నెస్ లో ఉన్న ఎనర్జీని ఫుల్ గా ఎంజాయ్ చేయండి. పాజిటివ్నెస్ ని తనకు చేతనైనంతలో స్ప్రెడ్ చేయాలన్నదే హాబీగా పెట్టుకున్నాడు మిస్టర్ బి. అందులో భాగంగానే ప్రేమ అనే పదం ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ కి సంకేతమే, అంతేకాని అనర్థాలకి వినాశనానికి ప్రేమ ఎప్పుడు కారణం కాకూడదు అన్న ఉద్దేశాన్ని చాటాలన్నదే మిస్టర్ బి ప్రేమ కథల యొక్క ఉద్దేశం. అలానే ఈ మధ్య ఎక్కువగా వాడుకలో వినపడుతున్న ప్రేమోన్మాది అనే పదానికి పబ్లిసిటీ పూర్తిగా తగ్గించేసేయాలి అన్నది ఈ కార్యక్రమం యొక్క చిన్న స్వార్థం. ఇక ఈ వారం ప్రేమ కథలకు వెళ్ళిపోదాం. కాలేజీ పేరు చెప్పను కానీ ఓ మంచి కాలేజీలో జరిగిన ప్రేమ కథని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఈ ప్రేమ కథకు సంబంధించిన హీరోని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇడియట్, జులై, పోకిరి, పోరంబోకు ఇలాంటి మాటలకి మన తెలుగు సినిమా హీరోలు బోల్డంతా వెయిట్ తీసుకొచ్చారు, స్పెషాలిటీని కట్టబెట్టారు. ఆ పదాలన్నింటినీ అనిపించుకోవడానికి ఏవైతే లక్షణాలు అవసరమో అవన్నీ తనలో పుష్కలంగా ఉన్నవాడే మన కథ హీరో. ఇంట్లో వాళ్ళు మొదలుకుని వీధిలో వాళ్ళ దగ్గర నుంచి కాలేజీలో వాళ్ళు, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, తెలవనోళ్ళు ఒక్కళ్ళు కాదు, మనోడికి టచ్ లోకి వచ్చే పత్తోడు కూడా వాడు అల్లరితో హాడలెత్తిపోతారు. అంతే. ఇంతలా అల్లరి చేయాలంటే ఏదో ఒక మోటివేషన్ ఉండాలి కదా. మనోడికి కూడా ఉన్నాయి, ఒకటి కాదు 2-3. అందులో మొదటిది ఏంటి అంటే మనోడి నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. భీమవరంలో బిజినెస్ మ్యాన్లు చూడటానికి సింపుల్ గా ఉంటారు కానీ ఉండే వ్యవహారాలన్నీ కోట్లలో నడుస్తాయి. అలాగా కోట్లకు పడిగెత్తిన వ్యాపారే మనోడు నాన్న. ఇక రెండోది, మనోడు ఆయనకి ఒక్కగానొక్క కొడుకు. అది కూడా చానాళ్ళు పిల్లలు లేక ఎన్నో మొక్కులు మొక్కి ఎందరో దేవుళ్ళని ప్రార్థించిన తర్వాత ఈడు పుట్టాడు. ఇక ఆలోచించుకోండి ఎంత గారావం చేస్తారు. అలానే ఇంట్లో ఎవరు కూడా వాడు ఎంత అల్లరి చేసినా కోపం తెచ్చుకోరు, ముచ్చట పడతారు. అమ్మ, నానమ్మ, నాన్న ముగ్గురికి కూడా వాడంటే పంచప్రాణాలు. ఈ అడ్వాంటేజ్లన్నీ కలిసి వచ్చేసినాయి. వాడు రేంజ్ లో అల్లరి చేసేస్తున్నాడు. ఇక అల్లరిలో ఫస్ట్ ర్యాంక్స్ తెచ్చుకుంటున్న వాళ్ళు క్లాస్ లో, చదువులో లాస్ట్ ర్యాంక్స్ తెచ్చుకోవడం అనేది ఆనవాయితీ కాబట్టి అది అలాగే కొనసాగిస్తున్నాడు. ఫ్రెండ్స్ తో ఊరికనే గాలికి తిరుగుతూ ఉంటాడు. వాళ్ళంత డబ్బు ఉంది, నీకేంటారు అవసరం అంటా ఉంటారు అమ్మ, నానమ్మ. సో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. పట్టానికి కష్టాలు లేవు, ఎదుర్కోవడానికి సమస్యలు లేవు. దాంతో లైఫ్ మీద సీరియస్నెస్ లేదు. మనసుకు నచ్చినట్టు నడుచుకుంటాడు, తోచినట్టు ఉంటాడు. మొత్తానికి అతని లైఫ్ అలా సాగిపోతుంది. కొన్ని క్లాసులు తప్పుతా, కొన్ని క్లాసులను పాస్ అవుతా, అలా మొత్తానికి డిగ్రీలోకి వచ్చి పడ్డాడు. డిగ్రీ కాలేజ్కి వచ్చిన తర్వాత కొత్త ఫ్రెండ్స్, కొత్త ఉత్సాహం, కొత్త కొత్త కోరికలు. అమ్మాయిలు కనిపిస్తున్నారు, ఫ్రెండ్స్ అందరూ బీట్ వేస్తున్నారు, మనోడు కూడా బీట్ వేస్తున్నాడు, అమ్మాయిల్ని కామెంట్లు చేస్తున్నాడు. కానీ పెద్ద పట్టించుకోవట్లేదు, సీరియస్నెస్ లేదు దేనికి సంబంధించి కూడా. ఏదో అప్పటికి ఏదనిపిస్తే అది చేసేస్తా ఉంటాడు. అలాంటి సమయంలో ఓ రోజు కాలేజీలో క్లాసులన్నీ అయిపోయినాయి, అందరూ వెళ్ళిపోయారు. ఇతను కూడా వెళ్ళిపోదాం అనుకున్న సమయానికి బండి తాళం క్లాస్ రూమ్ లోనే మర్చిపోయి వచ్చాడు. వెనక్కి తిరిగి దానికోసం వెళ్ళాడు. ఆ క్లాస్ లో ఎవరూ లేరు, కానీ ఒక అమ్మాయి మాత్రం కూర్చుని చదువుకుంటుంది. ఆ చదువుకుంటున్న అమ్మాయి ఇతన్ని ఆపి, ఎందుకు అలా అల్లరి చేస్తావు, చదువుకోవచ్చు కదా, నీ అల్లరి మూలంగా నువ్వు చేసే కామెంట్ల మూలంగా అమ్మాయిలు ఎంత హర్ట్ అవుతున్నారో తెలుసా అని అడిగింది. అంతకు ముందుల వరకు ఆ అమ్మాయి ఎవరో మనోడికి తెలియదు. క్లాస్మేట్ అయినా పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారి క్లియర్ గా ఆ అమ్మాయిని చూశాడు. పెద్ద అందంగా లేదు, అలానే అసలేం బాగోలేదని చెప్పలేని పరిస్థితి. సీరియస్ గా చూసి ఆ అమ్మాయి ఫేస్ ని గుర్తు పెట్టుకుని క్లాస్ లోంచి బయటకు వచ్చేసాడు. ఇదెవర్రా నా క్లాస్ పీకుతుంది, దీని సంగతి చూడాలి అనుకున్నాడు. ఇక ఆ రోజు మొదలండి ఆ అమ్మాయి ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకుని కామెంట్ చేసేయటం, వెనకాల వెళ్ళటం, టీజ్ చేయటం, ఒకటి కాదు నానా రకాలుగా ఏడిపించుకుతున్నాడు. మొదట్లో మనోడు వాళ్ళకం చూసి ఆ అమ్మాయి తత్తరపడింది, కొన్నాళ్ళ పాటు భయపడింది, ఆ తర్వాత భరించింది, తర్వాత పట్టించుకోవడం మానేసింది. మనోడు కూడా కొన్నాళ్ళ పాటు ఏడిపించి తర్వాత బోర్ కొట్టేసి వదిలేశాడు. తర్వాత కొన్నాళ్ళకి వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒకసారి ఏకాంతంగా తారసపడ్డారు. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి మనసులో ఏం పెట్టుకోకుండా, ఎందుకు అల్లరి చేస్తావు, చక్కగా చదువుకోవచ్చుగా అంది. వీడు కింద నుంచి పైదాకా ఒకసారి చూశాడు. ఈ అమ్మాయికి మన ఇచ్చిన ట్రీట్మెంట్ సరిపోలేదే అనుకున్నాడు. మళ్ళీ ఈ అమ్మాయి సంగతి చూడాలి అనుకున్నాడు. రెండో రోజు నుంచి మొదలు పెట్టాడు. మళ్ళీ టీజింగ్ చేయటం, అల్లరి చేయటం ఇవన్నీ. పోతే ఆ అమ్మాయి అప్పుడు వాటిని సీరియస్ గా తీసుకుని కొంచెం భయపడింది, కానీ ఈసారి అలా తీసుకోలే. లైట్ తీసుకుంది. అతని టీజింగ్ ని ఎంజాయ్ చేయటం మొదలు పెట్టింది. సరదాగా నవ్వుతూ ఉండడం, అతను చేసే వాటిని ఎంజాయ్ చేయటం చూసి మనోడికి మతిపోయింది, ఏంది ఈ అమ్మాయి ఇలా రియాక్ట్ అవుతుంది అని. ఆ విషయాన్ని ఆ అమ్మాయిని పట్టుకుని అడిగేశాడు, ఏంటి సంగతి అని. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది, అందుకే నవ్వుచ్చింది. నువ్వు ఇంతకు మించి ఏం చేయగలవు, మహా అయితే కామెంట్లు చేసుకుంటూ తిరుగుతావు. మా అమ్మాయిలందరూ కూడా అలాగే చెప్పుకుని నీ గురించి నానా రకాలుగా మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు. ఆ మాటలు గుర్తొచ్చి నవ్వానులే అంది. దాంతో మనోడికి రోషం ముంచుకొచ్చింది. నేను తలుచుకుంటే ఏ పనైనా చేయగలను, నా సంగతి నీకు తెలీదు అన్నాడు. అవునా, నీకు అంత సీన్ ఉందా, అయితే సరే రేపు వచ్చే మిడ్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు కాదే పాస్ మార్కులు తెచ్చుకుని కనిపించు, అప్పుడు నిజంగా ఒప్పుకుంటాను నీ దగ్గర ఏదో మ్యాటర్ ఉంది అని చెప్పి ఛాలెంజ్ చేసింది. కోపం కాక మీద ఉండేసరికి మనోడు కూడా చేసి
చూపిస్తాను చూడు అని చెప్పేసి వచ్చేసాడు. ఆ తర్వాత చెప్పాలి మనోడు కష్టాలు. ఇప్పటి వరకు పరీక్షల్లో ఎవడో పేపర్లు చూసి కాపీలు పెట్టుకుని పాస్ అవడమే గానీ చదివి పాస్ అయిన దాఖలాయే లేదు. చదవటం ఎలాగో తెలీదు. ఏం చేయాలో అర్థం కాక అవస్థలు పడుతున్న అతనికి ఓ ఫ్రెండ్ ఓ నోట్స్ తీసుకొచ్చి ఇచ్చి ఇందులో క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని చదువుకో చాలు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని చెప్పాడు. సరే ఆ ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా బట్టి మనోడు వెళ్ళి ఎగ్జామ్ రాశాడు. పాస్ మార్కులు తెచ్చుకున్నాడు. మనోడు పరీక్షలు రాయటం వరకే, రిజల్ట్ ఏంటి అని తెలుసుకునే అలవాట్లేదు కాబట్టి ఆనవాయితీ ప్రకారం గాలికి తిరుగుతుంటే ఈ అమ్మాయి ఎదురొచ్చి కంగ్రాట్స్ చెప్పింది. అతను, నువ్వు మిడ్ ఎగ్జామ్స్ లో పాస్ మార్కులు తెచ్చుకున్నావు, కంగ్రాట్స్ నువ్వే గెలిచావు అని. కంగ్రాట్స్ నువ్వే గెలిచావు, ఆల్ ద బెస్ట్, ఇలాంటి మాటలు అతను ఇంతవరకు వినలే. అందరూ తిట్టినోళ్ళు లేకపోతే వీడిని చూసి భయపడినోళ్ళు బెదిరిపోయినోళ్లే కానీ ఇలా 4 మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ టైం మనోడు మెల్ట్ అయ్యాడు. ఏదో సాధించేశాను అని చెప్పేసి గాల్లో తేలిపోయాడు. మొదటిసారి చదివి రాసి ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నాడు. ఇది ఎలా జరిగిందో అర్థం కాక తనకు నోట్స్ వచ్చిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడిని గట్టిగా గౌగులించుకుని ఎత్తి తిప్పి పక్కనేసి థ్యాంక్స్ రా అన్నాడు. నాకు కాదురా థ్యాంక్స్, ఆ అమ్మాయికి చెప్పు, నువ్వు ఏడిపించావు చూసావు, ఆ అమ్మాయి నీకు ఈ నోట్స్ ఇచ్చి చదువుకునేటట్టు చేయమని చెప్పింది, నేను అది చేశాను అన్నాడు. ఇంకంతే మనోడు మైండ్ బ్లాంక్ అయిపోయింది. చాలా కష్టపడి వెతికి పట్టుకుని వెళ్లి ఆ అమ్మాయి ఇంటి ముందుల నుంచుని ఎందుకు చేసావు అని అడిగాడు. ఎందుకు చేయకూడదు, నువ్వు చదువుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకే చేశాను అంది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. మనోడికి చదువుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగింది. చదవటం మొదలు పెట్టాడు. ఆ అమ్మాయి హెల్ప్ చేయడం మొదలు పెట్టింది. బిగిన ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ గ్రేడ్ మార్కులు తెచ్చుకునే స్థాయికి ఎదిగిపోయాడు. వీళ్ళు వచ్చిన మార్పుకి ఇంట్లో వాళ్ళు ఉకిరి బిక్కిరి అయిపోతుంటే ఫ్రెండ్స్ షాక్ అయిపోయారు. ఆ అమ్మాయి వాడికి ఒక గోల్ సెట్ చేసింది. మీ నాన్నకి మంచి బిజినెస్ ఉంది, దాన్ని నువ్వు సరిగ్గా చూసుకోకపోతే ఎవడెవడో దోచుకుపోతాడు, తర్వాత నువ్వు రోడ్డును పడాలి, సో ఎంబీఏ చేయి, సపోర్ట్ గా ఉంటుంది, హెల్ప్ చేసిన వాడు అవుతావు, మీ బిజినెస్ ని ఇంకా డెవలప్ చేసిన వాడు అవుతావు అని చెప్పేసి చెప్పింది. మనోడు కూడా డిసైడ్ అయిపోయాడు. అలా అమ్మాయి సపోర్ట్ తో సక్సెస్ఫుల్ గా ఎంబీఏ కూడా కంప్లీట్ చేసేసాడు. కొడుకు ప్రయోజకుడు అవటాన్ని చూసి వాళ్ళ నాన్న ఎంత ఆనందపడ్డాడో చెప్పలేం. కొడుకుని పిలిచి ఏం కావాలరా నాన్న అని అడిగాడు. అప్పటి వరకు బయట పెట్టిన విషయాన్ని నాన్న ముందులో బయట పెట్టాడు. నాన్న అంటే అంత ప్రేమ. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి మూలంగానే నేను ఈ రోజు ఇలా ఉన్నాను, ఆ అమ్మాయి నా జీవితాంతం ఉంటే నేను ఇంకెంత చేయగలనో ఊహించు నాన్న అన్నాడు. కొడుకు మనసును అర్థం చేసుకున్నాడు. నాన్న నీ ఇష్టం రా, తీసుకురా అన్నాడు. నాన్న పర్మిషన్ వచ్చిన తర్వాత వాడు ఆనందానికి అవధుల్లేవు. ఆ అమ్మాయి మీద ఫస్ట్ బెస్ట్ ఇంప్రెషన్ పడినప్పటి నుంచే ప్రేమ మొదలైంది. కానీ ఆ అమ్మాయి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతే తన మీద ఎంత ప్రేమ ఉందో వ్యక్తపరచాలి అనుకున్నాడు. అందుకని ఎన్నాళ్ళు పాటు వెయిట్ చేశాడు. ఇప్పుడు నాన్న పర్మిషన్ కూడా దొరికేసింది. తన ప్రేమ గురించి ఆమెకి చెప్పేయాలి, సొంతం చేసేసుకోవాలని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు మనోడు. ఆమె అమ్మ ముందలే పట్టుకుని అడిగేశాడు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని. ఆ అమ్మాయికి మొదట ఆనందం అనిపించిన తర్వాత కాళ్ళల్లో నీళ్లు తిరిగి ఏడవటం మొదలు పెట్టింది. ఏడుస్తూనే ఒక మాట ఉంది, నేను నీ దగ్గర ఒక నిజం దాచాను, ఆ నిజం తెలుసుకుని ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పడం మొదలు పెట్టింది. నాకెంతకు ముందలే పెళ్ళైపోయింది. పెళ్ళైన 6 నెలల తర్వాత నా భర్త చనిపోయాడు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి నేను కాలేజీకి వచ్చాను, చదువుకున్నాను, ఇప్పుడు చిన్న ఉద్యోగం చూసుకుని నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను అని చెప్పింది. ఆ విషయం విని మనోడికి ఏం అర్థం కాలేదు. ఒకసారిగా బ్లాంక్ అయిపోయాడు. ఏమీ తోచలేదు. కాసేపు ఏం మాట్లాడకుండా అక్కడే నుంచుని ఆ తర్వాత మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఒక 2 రోజుల పాటు మనిషి ఈ లోకంతో సంబంధం లేనట్టే ప్రవర్తించాడు. ఏదో జరగరాంది జరిగిపోయినట్టు, కావాలనుకుంది దొరకకుండా పోయినట్టు ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. అలా ఆలోచించి చివరికి ఒక పాయింట్ దగ్గర ఆగిపోయాడు. అసలు నేను ఎందుకు బాధపడుతున్నానని. ఆ అమ్మాయికి పెళ్ళైందని బాధపడుతున్నానా, పెళ్ళైన అమ్మాయిని చేసుకుంటే సొసైటీ ఏమనుకుంటుంది అని నేను బాధపడుతున్నానా, అసలు ఏంటి నా ప్రాబ్లం ఏంటి అని 2-3 రకాలుగా ఆలోచించుకుని ఒక డెసిషన్ కి వచ్చాడు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నాతో ఉంటే నేను ఏదైనా సాధించగలను. సో ఆ అమ్మాయి నాకు కావాలి అని బలవంతంగా లాక్కోవటం కాదు. ఆ అమ్మాయికి కూడా నా మీద నిజంగా ప్రేమ ఉంటే ఎవడేమనుకున్నా సరే, ఎవడొచ్చినా సరే పెళ్లి చేసుకుంటా. లేదు ఆ అమ్మాయి తన ఫస్ట్ భర్తనే ప్రేమిస్తూ ఉందంటే చేసేదేం లేదు. సో ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకోవాలి అని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి దగ్గర నిలబడ్డాడు. ఇదే విషయాన్ని అడిగేశాడు. అమ్మాయి మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు నువ్వంటే ఇష్టం, చాలా ఇష్టం, కానీ మన పెళ్లి జరగాలి అంటే నువ్వు ఎంతో మందికి సమాధానం చెప్పాలి. అలాగే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే స్వార్థపరురాలను అవుతాను. ఒక పెళ్ళైన అమ్మాయిని నువ్వు చేసుకోవడం ఎందుకు, నీకు చక్కగా మంచి భవిష్యత్తు ఉంటది, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని ఏవో చెప్పింది. మనోడు వినలా. ఒకటే విషయం, నేనంటే నీకు ఇష్టం, చాలు వదిలే అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి విషయం చెప్పాడు. నానమ్మ వద్దంది, అమ్మ ఏడ్చింది, నాన్న కూడా ఆలోచనలో పడ్డాడు. టైం తీసుకోండి అన్నాడు. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే లేదు, మిమ్మల్ని అయితే బాధ పెట్టను, మీ ఆమోదం లేనిదే పెళ్లి
చేసుకోను అని చెప్పేసి వాడి పని వాడు చేసుకోవడం మొదలు పెట్టాడు. ఒకప్పట్లా అల్లరి గొడవలో కాకుండా ఆ అమ్మాయి నేర్పించిన అన్ని పద్ధతుల్ని అమల్లో పెడుతూ శాంతియుతంగా ఒక చిన్నపాటి ఉద్యమాన్ని చక్కగా నడిపించాడు ఇంట్లో. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి అతన్ని అర్థం చేసుకోవడం, ఆ అమ్మాయిని అర్థం చేసుకోవడం, వాళ్ళిద్దరు పెళ్లి చేయటం మినహా వేరే ఆప్షన్ లేకుండా పోయింది. టైం తీసుకున్నారు, కన్విన్స్ అయ్యారు, అక్షింతలేసి ఆశీర్వదించాలనుకున్నారు, ఒక శుభ ముహూర్తం చూశారు, వీళ్ళిద్దరిని కలిపేసి పెళ్లి చేశారు. వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ప్రస్తుతం హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. చాలా మంది ప్రేమికులకి ఆదర్శంగా నిలిచారు. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు మంచి మార్పునే తీసుకొస్తుంది, అందరి జీవితాల్లో కొత్త వెలుగుల్ని నింపుతుంది. అది ఫ్రెండ్స్ ఈ లవ్ స్టోరీ. మరో లవ్ స్టోరీతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. ఈ లోపు మీ దగ్గర కూడా కొన్ని రియలిస్టిక్ లవ్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ గా ఉండే లవ్ స్టోరీస్ మీ చుట్టుపక్కల, మీ లైఫ్ లోను, మీ ఫ్రెండ్స్ లైఫ్ లోను ఉన్నవి ఏమైనా ఉంటే అవి ఈ ప్లాట్ఫామ్ త్రూ మిగతా వాళ్ళతో పంచుకోవాలి అని మీరు అనుకుంటే నాకు రాయండి. mrbstories@gmail.com మెయిల్ కి. And keep watching this channel for more stories by Mr. B and Talkish Raja. Thank you.